హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న, నీటితో పంట ఆకులేని పంట ఏమిటది? ప్రశ్న మరొకసారండి. నీటితో పంట ఆకులేని పంట ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. నిన్న అడిగిన పొడుపు కథ క్వశ్చన్కు ఆన్సర్ అయితే చెప్తున్నానండి. తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర. ఆన్సర్ క్యాండిల్. ప్రశ్న మరొకసారండి. తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర. ఆన్సర్ క్యాండిల్. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లిరోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లిరోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, ఇలా అల్లం కానీ ఎల్లిపాయలు కానీ చిన్న రోట్లో ఇలా దంచుకుంటూ ఉంటాం కదండి. ఇలాంటివి మనం నైట్ మూత పెట్టకపోతే మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలాగా సరిపోని మూత పెట్టేసి ఇలా దీన్ని మాత్రం కవర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, అస్తమానం క్లీన్ చేసే పని ఉండదు. అలానే బొద్దింకలు కానీ బల్లీలు కానీ పాకుతాయని భయం కూడా ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై. టిప్ నెంబర్ 2, కుంకుమ అయితే ఇలాగ మనం ఫేస్కి అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలా కుంకుమ పెట్టుకునేటప్పుడు ఒక్కోసారి అది పోతూ ఉంటుంది కదండి. అలా పోకుండా ఉండాలంటే కొంచెం వ్యాజిలిన్ ఇలా అప్లై చేసేసి ఇలా కుంకుమ పెట్టుకున్నాం అనుకోండి, అది పోకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. సాల్ట్ అయితే ఎక్కువగా గెడ్డలు కట్టేస్తూ ఉంటుంది కదండి, చెమ్మలాగా ఉంటుంది. అలా సాల్ట్ చెమ్మ లేకుండా గెడ్డలు కట్టకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఏదైనా ఒక పేపర్ తీసుకొని ఇలా కొన్ని అయితే రైస్ అందులో వేసేసుకొని ఇలా పొట్లం కట్టేసి ఇలా సాల్ట్ డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి, సాల్ట్ గెడ్డలు కట్టకుండా చెమ్మ లేకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి చక్కవి వుడ్వి ఉంటాయి కదండి గెరెట్లు, ఇవి కొన్ని రోజులకి తెల్లబడిపోతూ ఇలా ఉంటూ ఉంటాయి కదండి. మంచి షైనింగ్ రావాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ ఇలా అప్లై చేసి ఒక 5 మినిట్స్ మాత్రం పక్కన ఉంచేసి తర్వాత మనం యూజ్ చేసుకుంటే చక్కవి పాడైపోకుండా ఇలాంటి గెరెట్లు అయితే ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటాయండి. ఇలా కొంచెం అప్పుడప్పుడు ఆయిల్ అప్లై చేసామనుకోండి, మనం యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అలానే ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, బొద్దింకలు కానీ బల్లులు కానీ చిన్న పురుగులు కానీ చీమలు కానీ ఇలాంటివి ఎక్కువగా కిచెన్లో తిరుగుతూ ఉంటాయి కదండి. మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత అవి సింకులో కానీ గ్యాస్ పొయ్యి దగ్గర కానీ అలానే ఎక్కడైనా నీసు వాసన తగిలిన అక్కడ కూడా వచ్చేస్తూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఎల్లుల్లిపాయ ఉన్నటువంటి ఒక ఎల్లుల్లిపాయని తీసుకొని దానిపై ఉన్నటువంటి పొట్టునైతే ఈ విధంగా తీసేసి దీనికి ఒక 4-5 లవంగాలు ఎలా గుచ్చేసుకొని ఎక్కడైతే ఏ ప్లేసుల్లో ఎక్కువగా బొద్దింకలు అలానే బల్లులు తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలాగ అక్కడొకటి ఎల్లుల్లిపాయలకి ఇలాగ లవంగాలు పెట్టేసి అలా పెట్టామనుకోండి, వీటి స్మెల్కి కానీ ఘాటుకి కానీ అవి రాకుండా ఉంటాయండి. ఇవి చాలా బాగా పనిచేస్తుంది. వీటి స్మెల్ అంతా ఘాటుగా ఉంటుంది కాబట్టి బల్లులు కానీ బొద్దింకలు కానీ వీటి ఘాటుకి రావండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి డబ్బాలు అయితే ఒక్కొక్కసారి మూతలు రాకుండా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి. ఇలాంటి డబ్బాలకి మూత రానప్పుడు ఇలా ట్రై చేయండి. రబ్బర్ బ్యాండ్ని ఇలా వేసేసి ఇలా అనుకుంటే చక్కగా మూత అయితే వచ్చేస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా రబ్బర్ బ్యాండ్ వేయటం వల్ల మంచి గ్రిప్పింగ్ అనేది ఉంటుంది, మూత కూడా చక్కగా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ రాకుండా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఒక చిన్న గ్లాస్తో కొన్ని వాటర్ అయితే ఇలా పెట్టేసుకొని నెక్స్ట్ డే మనం తీసేసి మళ్ళీ మామూలు వాటర్ తీసుకొని మళ్ళీ పెట్టుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుందండి. ఈ విధంగా బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఈ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది తీసేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8,
నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా నిమ్మకాయలు శుభ్రంగా వాటర్లో కడిగేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా చూసుకొని ఇలా ఆరబెట్టేసుకున్న తర్వాత ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక డబ్బా అయితే తీసుకొని దానికి ఈ నిమ్మకాయలకి అయితే కోకోనట్ ఆయిల్ని కొంచెం ఇలా అప్లై చేసేసి ఈ డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి. నిజంగా చెప్తున్నాను, నేను ఇలాగ స్టోర్ చేసుకొని 1 మంత్ వరకు కూడా అలానే ఉన్నాయండి. ఎక్కడ కాయ కూడా డ్యామేజ్ అవ్వలేదు. ఈ విధంగా చక్కగా స్టోర్ చేసుకోండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎగ్స్ ఇలా బాయిల్ చేసుకునేటప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, ఎగ్స్ పాడవకుండా చక్కగా మంచిగా వస్తాయి. సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. గాలి వచ్చినప్పుడు డోరు ఇలాగ గోడకైతే కొట్టుకుంటూ ఉంటుంది కదండి, బాగా డిస్టర్బెన్స్గా సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది. అలా డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి అంటే బాటిల్ క్యాప్ అయితే ఉంటుంది కదండి, క్యాప్ని తీసుకొని ఇలాగ డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదండి, దాన్ని ఇలాగ అతికించేసుకొని ఆ క్యాప్ని ఇక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి, ఒకవేళ గాలి వచ్చి కొట్టుకున్నా కూడా గోడకి తగలకుండా ఇలాగ మూతకు తగులుతుందండి. సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, కంఫర్ట్ బాటిల్స్ ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి, వాటిని పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అయితే చేసేసుకొని ఇలాగ పొయ్యి వెలిగించుకొని ఇలా కొంచెం చాకునైతే హీట్ చేసేసుకొని ఇలాగ కట్ చేసేసుకోవాలండి. ఇలాగ మార్కింగ్ చేసుకున్నాం కదండి, ముందుగా ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ హోల్ అయితే పెట్టేసుకొని ఎక్కడైనా హ్యాంగర్ లాంటిది మేక్ కానీ ఉంటే గోడకి ఇలాగ తగిలించేసుకున్నాం అనుకోండి, ఇండోర్ ప్లాంట్ కానీ మనీ ప్లాంట్ని కానీ పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇంకో టిప్ వచ్చేసి మనకి మొబైల్ ఛార్జరింగ్ కింద కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చండి. కొంచెం పెద్ద బాటిల్ అయితే మనకి యూజ్ అవుతుంది. ఇది నా దగ్గర చిన్న బాటిల్ ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను. కొంచెం పెద్ద సైజు బాటిల్ అయితే మనం మొబైల్ కొని ఛార్జింగ్గా చక్కగా పెట్టుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఈ విధంగా అయితే నేను గోడకి ఇలాగా మేక్ అయితే పెట్టేసి ఇలాగ డబ్బా అయితే తగిలించాను చూడండి. ఇందులో అయితే మనీ ప్లాంట్ని పెట్టుకున్నానండి. చాలా బాగుంది కదండి, చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలాగ చక్కగా మనం మనీ ప్లాంట్ని కానీ ఇండోర్ ప్లాంట్స్ కానీ చక్కగా పెట్టుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఇలా కంఫర్ట్ బాటిల్ని పడేయకుండా రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో మీకు ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటున్నా. యూజ్ అయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 11, కిచెన్ సింక్ మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా ఒకసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు మనం ఫేస్కి యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, కొంచెం ఇలా హోల్స్ దగ్గర వేసేసామనుకోండి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా నా ఛానల్లో మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఈరోజు అడిగిన పొడుపు కథ క్వశ్చన్కి కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఎంతగానో రెస్పాండ్ అయ్యి కరెక్ట్ ఆన్సర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నానండి. ఇలానే తప్పకుండా కమెంట్ బాక్స్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నిన్న ఒక సిస్టర్ అడిగారండి కమెంట్స్లో, బ్యాడ్ స్మెల్ రాకుండా ఏదైనా టిప్ ఉంటే చెప్పమని అడిగారండి. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.